నమస్తే వెల్కమ్ టు మిస్టరీ న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు అట్టహాసంగా సంబరాలు హాట్ ఫోటోషూట్లు అందంగా తీర్చిదిద్దిన ముద్దుగుమ్మల క్యాలెండర్లు మార్కెట్లో హల్చల్ చేస్తుంటాయి ఈ హాట్ ఫోటోషూట్స్ కు కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్ చేస్తుండడంతో క్యాలెండర్స్ కు ఇంకా క్రేజ్ పెరిగింది అసలు ఫోటోషూట్లు ఎందుకు చేస్తున్నారు వీటి వెనుక అసలు ఉద్దేశం ఏంటి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కెవ్వు కేక పెట్టించే హాట్ ఫోటోషూట్ల వెనుక దాగిన సీక్రెట్స్ ఇవాల్టి మిస్టరీలో చూద్దాం ఫోటోషూట్స్ కు ఇప్పుడు ఎనలేని క్రేజ్ హీరోయిన్ కావాలన్నా ఐటమ్ సాంగ్స్ కు ఛాన్స్ కొట్టేయాలన్నా చివరకు సైడ్ క్యారెక్టర్ పై మనసు ఆశపడ్డా ఇప్పుడు ఫోటోషూట్స్ తప్పనిసరి సినిమా పెద్దల వద్దకు వెళ్లేటప్పుడు ఫోటోషూట్స్ ని తీసుకుని వెళ్తేనే ఎంట్రీ లేదంటే నో వే ఫోటోషూట్లు అవుట్ఫిట్స్ ఇప్పుడు అందానికి పర్యాయ పదాలు నూతన సంవత్సరం ఆరంభమైన ఇంకా అందాల బొమ్మల క్యాలెండర్లు హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి అందం అభినయం ఉన్న వారు ఇప్పుడు హీరోయిన్లు కానక్కర్లేదు ఫోటోషూట్లలో మోడల్ గా సెలెక్ట్ అయితే చాలు ఒక్కసారి సెలబ్రిటీగా మారిపోతారు డబ్బు హోదా అన్ని వాటంతటా అవే పరుగులు పెట్టుకుంటూ వస్తాయి పైకి అందంగా కనిపించినా వారిని అంత అందంగా చూపించే ఫోటోగ్రాఫర్లకే ఫుల్ క్రెడిట్ దక్కుతుంది అందుకే ఎందరో అప్కమింగ్ హీరోయిన్లు హీరోలు ఫోటోషూట్ల కోసం వెంపర్లాడుతుంటారు ఒకప్పటి చిన్న చిన్న నటీనటులు ఇవాల్టి పెద్ద హీరోలు హీరోయిన్లు వారంతా ఫేమస్ అవడానికి కారణం ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వారు తీయించుకున్న ఫోటోలే భారీ సెట్టింగ్లు ఎక్కువ మొత్తంలో మేకప్ అవసరం లేదు కావాల్సిందల్లా ఒకే ఒక్క క్లిక్ అంతే ప్రముఖుల దృష్టిలో పడడం ఖాయం హాలీవుడ్ లో మొదలైన ఈ ఫోటోషూట్ల కేక ఇప్పుడు టాలీవుడ్ కు పాకింది ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు హాట్ గా ఫోటోషూట్లు చేయించుకున్నారు నిన్న మొన్నటి వరకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్ హవా నడిస్తే ఇప్పుడు సీసీఎల్ క్యాలెండర్ హాట్ భామలు ఊపుతున్నారు అందంలో లేదు ఆ అందాన్ని షూట్ చేసిన వారి చేతిలో ఉంటుంది ఫోటోషూట్లకు చెప్పుకోవాల్సింది ప్రముఖంగా ఫోటోగ్రాఫర్నే ఫోటోకు గ్లామర్ ప్రాణమైతే దానికి జీవం పోసేది ఫోటోగ్రాఫర్ మరి మన దేశంలో చెప్పుకోదగ్గ ఫోటోగ్రాఫర్లు ఎవరెవరున్నారు ప్రముఖ ఫోటోగ్రాఫర్లు అందరూ కేవలం ఫోటోషూట్లకే తన వృత్తిని పరిమితం చేస్తున్నారు వారి చేతుల్లో నుంచి బయటకు వచ్చిన మోడళ్లు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు అలాంటి వారిలో డాబు రత్నాని ఫోటోగ్రఫీ చెప్పుకోవాల్సింది What I saw was that people were more into studio pictures. Then I started outdoor pictures. So it became more natural. I was training to be an advertising photographer, but my first assignment being film I got one assignment of film, then second, third, and there was no stopping after that. So I looked at stars not like stars. I made them look like models. I made them look very natural. Dabu, ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతడు తీసిన ఫోటోలు ప్రముఖ మ్యాగజైన్లలో కవర్ పేజీలుగా ప్రింట్ అవుతాయి.
వాటిలో కాస్మోపాలిటన్, ఫిల్మ్ఫేర్, హైబ్రిడ్స్, వేర్, ఫెమినా. అంతేకాకుండా డాబు రత్నాన్ని మిస్సింగ్ కాంటెస్ట్ కూడా జ్యూరీగా కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుతం హాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోలు, హీరోయిన్లు డాబు చేతిలో బొమ్మలుగా మారాల్సిందే. తన కెమెరా కంటిలో పడాల్సిందే. సినిమా పబ్లిసిటీకి వాడే స్టిల్స్ కూడా డాబు ఫోటోషూట్ చేస్తుంటాడు. ఆయన చేసిన సినిమాల్లో ఓం శాంతి ఓం, चाहोगी तो तुमसे क्या कहूँ, तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँगी तो तुमसे क्या कहूँ. పిజ్జా, లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ లాంటి ఎన్నో సినిమాలున్నాయి. వాటన్నిటికీ అనేక అవార్డులు కూడా వచ్చాయి. तेरे इश्क में हद से गुजर जाऊं, मैं झूठ कहूँ तो मर जाऊं, सब तेरे हवाले कर जाऊं, मैं झूठ कहूँ तो मर जाऊं. అంతేకాకుండా మరెన్నో కమర్షియల్ యాడ్లకు తన అడ్వర్టైజ్మెంట్ స్టిల్స్ షూట్ చేశాడు. मेरी तीन ख्वाहिशें हैं. I want to be more beautiful. I want to be more curvy. और मुझे वर्ल्ड की coolest चीज बना दो साइडो. तुमसे दूर हो जाऊं भी तो कुछ रात फोन मत रखना, छोड़ती नहीं हो हाथ, हर दिन है तुम्हारा सा. ఫోటో షూట్స్ గురించి మరిన్ని విశేషాలు చూసే ముందు మిస్టరీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్.